వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దూదిమెట్ల బాలరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అరుణ్ గారు. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ చెప్పండి, ఎట్లా ఉంటుంది ఈరోజు సభ జగిత్యాల్లో ఏ రేంజ్లో ఉండబోతున్నది? మరి ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తీసుకుంటుందో దానికి ప్రత్యామ్నాయంగానే ఇంకో సభను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? రేవంత్ రెడ్డి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో 2 సభలు ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ ఉంది, ఒకటి కాంగ్రెస్ ఉంది. అదేమో కాంగ్రెస్ ఏమో రైతుల గురించి ఉంటే, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ను జాయిన్ చేసుకోబోతుంది. మరి ఎట్లుండబోతుంది ఇప్పుడు? మొదటగా అరుణ్ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు, అనేక ఉద్యమాలకు, ప్రజా ఉద్యమాలకి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిని ఊదినటువంటి గడ్డ. ఆ గడ్డ మీదనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే కలలు నెరవేర్చిన ఒక కారణ జన్ముని కన్న గడ్డ కరీంనగర్ గడ్డ. జగిత్యాల పోరాటం ఏదైతే ఉందో, జైత్యాత జరిగినటువంటి పోరాటం అది. అనేక మంది విప్లవకారులకి, అనేక రకాల ప్రజా ఉద్యమాలకు పొడుగుపోస్తున్న గడ్డ మీద మరొకసారి అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పోయిన తర్వాతకి, అయితే రేవంత్ రెడ్డి గారి సర్కారు 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాతకి మొదటిసారి కరీంనగర్ ప్రజా ఉద్యమానికి ఒక వేదిక కాబోతా ఉంది. ఆ వేదిక జగిత్యాలలో కావడం, ఆ జగిత్యాలలో జైత్రయాత్ర గతంలో జరగడం, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతంలో జీవన్ రెడ్డి గారు సుమారు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అల్లుకొని, ఇక కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణకు ఉపయోగం లేదు, ఈ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు కానీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవం లేదనే ఆలోచన విధానంతో పార్టీ అంటే మామూలుగా అరుణ్ గారు ఎప్పుడైనా చేరికలు అనేవి ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి చేరువవుతారు. ఎందుకంటే 2.5 సంవత్సరాల అధికారానికి వచ్చినారు, ఇంకో 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదైనా కావాలన్నా చేసుకోవాలన్నా మంచి చెడు ఏదైనా ఉన్నా కూడా అధికార పార్టీలోకి వలసలు ఉంటుంది. కానీ ఇంకా 2.5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారికి ఇలా అధికార పార్టీల నుంచి ప్రతిపక్షంలోకి వలసలు వస్తున్నట్టునే ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని, రేవంత్ రెడ్డి చేతగాని వాడని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన యోధులుగా ఉన్న వాళ్లకు, 125 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్లకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, పాత కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ఫలితం ఏమి ఉండదని, ఫలితం శూన్యమని తెలుసుకొని ఇలా జీవన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల అధికారం ఉన్నప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వమే ఈ తెలంగాణ రాష్ట్రానికి శరణ్యమని, అదేవిధంగా కేసీఆర్ నాయకత్వం రావాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం పోవాలని చెప్పేసి ఏదైతే ఆలోచన విధానంతో ఏదైతే తీసుకుంటా ఉన్నాడో జీవన్ రెడ్డి గారు, ఆ జీవన్ రెడ్డి గారి చేరిక జగిత్యాల జైత్రయాత్ర పుడిపోసుకున్న ప్రాంతంలో చేరడం ఇవాళ ఒక సంకల్ప సభ. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పోవాలనే సంకల్పానికి ఇది ఒక పునాది అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్. ఇప్పుడు జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ క్యాడర్ ఎంతమంది జాయిన్ కాబోతున్నారు? ఇలా కేసీఆర్ గారు సాయంత్రం 5:30 గంటలకి జగిత్యాల చేరుకుంటాడు. ఆ జగిత్యాలలో గతంలో అనేక సభలు ఆ ప్రాంతంలో నిర్వహించిన కాబట్టి ఆ ఉద్యమాల పొడిపోసుకున్నటువంటి ఆ గడ్డ మీద కేసీఆర్ గారి యొక్క మాటలు ఏంటి, కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశం ఏంటి, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎటువంటి ఆ వాదాన్ని, ఎటువంటి ఆలోచన విధానాన్ని ఇస్తారనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం ఇలా కార్యకర్తలుగా, నాయకులుగా మాలో ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఒక అంతర్మదనం చెందడం కావచ్చు, వారి వ్యూహాలు ఏదైతే కూర్చొని అంటే ఎక్కువసేపు బయటకు రాకపోవడంలో వ్యూహం ఏదైతే ఉన్నదో, ఇవాళ వ్యూహాలు, ప్రతివ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, రేవంత్ రెడ్డి సర్కారు తీరు, ఇవన్నీ మరొకసారి ప్రజలకు వివరించడం కోసం ఒక వేదిక కాబోతా ఉంది. ఖచ్చితంగా మేము అంటా ఉన్నాం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్ని రంగాల్లో విఫలమవడానికి కారణం ఈ జగిత్యాల సంకల్ప సభ అనేది నిరూపిస్తబడుతుంది. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో జరిగిన అభివృద్ధి ఏంది, ఈరోజు జరుగుతున్నటువంటి ఆ అనాలోచితమైన విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి లేమి ఏంది అనేది అది స్పష్టంగా కనపడతాయి సభలో. ఏమంటున్నట్టే మొదటగా అంబేద్కర్ విగ్రహం ఉన్నది అరుణ్ గారు. ఇవాళ 125 అడుగుల ఐకానిక్ విగ్రహాన్ని ఇవాళ దేశానికి కావచ్చు ఆసియా ఖండంలోనే ఒక ఐకానిక్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మిస్తే ఎక్కడ కేసీఆర్ గారి పేరు గొప్పదైతం అని చెప్పేసి ఆలోచనతోటి 2.5 సంవత్సరాలుగా అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పూలేయకుండా, కనీసం దాని గేట్లు మూతలేసి లాక్లు వేసి కనీసం అంబేద్కర్ జయంతిని జరిపిన సందర్భాలు లేవు అక్కడ, వర్ధంతిని కానీ జయంతిని కానీ 2.5 సంవత్సరాల తర్వాతకి ఏదైతే కేసీఆర్ గారు అన్నట్టు, అయ్యా కేసీఆర్ గారు ఆనమాలు చెరపడం అంటే, కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజల గుండెల నుంచి తీసేయడం అంటే,
ఏదో అంబేద్కర్ విగ్రహానికి లాకేసినంత మాత్రాన, అంబేద్కర్ విగ్రహానికి వర్ధంతులు జయంతులు లేకుండా పూలమాల అయినంత మాత్రాన కేసీఆర్ ఆనమాలు తూడిపోయలేమనడానికి నిన్న ఏదైతే అంబేద్కర్ జయంతి రోజు కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వెళ్ళి జయంతులు జరిపి పూలమాల వేసిరు కదా. కాబట్టి కేసీఆర్ ఆనమాలని తూడ్పలేవు, కేసీఆర్ ఆనమాలని చరిత్రని తెలంగాణ ప్రజల గుండెల నుంచి తీసేయలేవు. నువ్వు యథావిధిగా కేసీఆర్ గారిని అనుసరించాల్సింది. ఏ ముఖ్యమంత్రి అయినా కొత్తగా ఏదో చేయబోతని చెప్పేసి అనుకుంటే బొక్కబోర్ల పడాల్సిందే. కేసీఆర్ని అనుసరించు, నీకు ప్రజల వద్ద పేరు వస్తుంది. కేసీఆర్ని ప్రేమించు, నీకు ప్రజల దగ్గర ప్రేమ వస్తుంది. కేసీఆర్ చేసిన పథకాలని కొనసాగించు, నీకు ప్రజల దగ్గర ప్రేమ వస్తుంది. ఏ పథకం ఆగింది మరి? అన్ని పథకాలు కొనసాగుతున్నాయి కదా, కేసీఆర్ చేసినవి అన్ని పథకాలు కొనసాగుతున్నాయి. మళ్ళీ ఇక్కడ గాంధీ సర్వార్ గీడ అని చెప్పేసి అంబేద్కర్ ఏ విధంగా అయితే కేసీఆర్ నిర్మించిండని మీరు చెప్తే, ఆయన కూడా ఒక జాతి పితను కూడా అరుణ్ గారు పదుల సంఖ్యలో పథకాలు ఆయనని చెప్తాను. చెప్పండి. కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహం పెడితే దానికి దగ్గర పోకపోతివి, కాళేశ్వరాన్ని కడితే దాన్ని రిపేర్ చేయకపోతివి, అదే విధంగా దళిత బంధు పథకాన్ని దూరం పెడితివి, బీసీ బంధు పథకాన్ని ఖతమే చేస్తేవి, కేసీఆర్ కిట్ను అసలు జాడ లేకుండా చేస్తేవి, రైతు బంధు అని చెప్పేసి రైతు భరోసా తీసుకొచ్చి 12 కాస్త 15 అంటే 12 కాస్త 12 వేసేసిపోతివి. ఇలా రైతు బీమా ఏదైతే ఉందో, రైతు చనిపోయినటువంటి వారం రోజులలోనే రైతింటికి రైతు భరోసా ఇవ్వడం కోసం ఏదైతే 5 లక్షల రూపాయలు ఏదైతే కేసీఆర్ గారు గుంట భూమి ఉన్నాయేం లేదు, అది 10 ఎకరాలు ఉన్నాయేం లేదు, ఆ రైతుకు భరోసా ఇవ్వాలని చెప్పి 5 లక్షల పథకాన్ని తీసుకుని అధికారం చేస్తేవి. 1, 2, 3 కేసీఆర్ గారు ఏ పథకం పెడితే ఆ పథకాన్ని ఇక్కడి నుంచి తీసేయాలని ఆలోచన తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళా కేసీఆర్ పథకాలను తెరవకపోతే నాకు ఇలా పుట్టగతులు అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహం తెరిచినాడు. రేపు కాళేశ్వరం కూడా బాగు చేయాలని ఆలోచన విధానంతో అయితే కేసీఆర్ గారి ఎప్పుడైతే సభకు వెళ్తా ఉన్న సందర్భంలో ఈయన భూపాలపల్లికి వెళ్ళేసి కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డను సందర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఇలా పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే పులి కాదు, అది నక్కే అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుంటే, కేసీఆర్ గారు పులి లెక్క ఉన్నాడు, ఆ పులికి చారికలు ఉన్నాయి కాబట్టి ఇలా కేసీఆర్ని చూసి నక్క ఏమనుకుంటే వాతలు పెట్టుకుంటే నేను పులి అయితే అనుకుంటుంది. పులే, నక్క నక్కే. పులి కేసీఆర్, నక్క రేవంత్ రెడ్డి. ఎందుకంటే నక్క జిత్తులు మాన్నాయన, నీ బాబు గురువు గారు నేర్పినటువంటి నక్క జిత్తులు మాని తెలంగాణ ప్రజలకు ఏం కావాలనో ఆలోచన చేయి. ఫస్ట్ తెలంగాణ ప్రజల ఆత్మని గౌరవించే ప్రయత్నం చేయి. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వాదాన్ని, నినాదాన్ని గ్రహించి తెలంగాణ ప్రజలకి ఏమైనా చేస్తావో చేయి తప్ప కేసీఆర్ గారు సభ పెట్టి కాబట్టి నేను అక్కడ పోయి సభ పెట్టాలి. ఇదేం నాయన, ఏం పెట్టినామని? ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల చేయడం కోసం అట ఆయన పోతాడట అక్కడికి. ఇవాళ నాకు కూడా 2 ఎకరాలు 4 గుంటల భూమి ఉంది. ఇవాళకి పోయిన 22వ తారీఖు రోజు 1 ఎకరానికి పడ్డది. మళ్ళీ ఇవాళ ఈ ఎకరానికి పడుతుందా పడదా కూడా తెలియని పరిస్థితి. గతంలో కేసీఆర్ గారు 1 నెల ప్రాంతంలోనే మొత్తం 70 లక్షల మంది రైతాంగానికి సుమారు 68,000 ఎకరాల భూమి, ఏదైతే 1,50,000 ఎకరాల భూములలో ఒకేసారి 70 లక్షల మంది రైతాంగానికి రైతు బంధు నిధులు ఒకసారి విడుదలయ్యాయి ఆ నెల రోజుల ప్రాంతంలో. ఇప్పుడు ఎంతమంది పడుతుందో తెలియదు, ఎన్ని పడుతుందో తెలియదు, ఒక అగమ్య గోచరంగా మరిగింది. ఇవాళ రైతు పరిస్థితే కాదు, ఇవాళ రైతు బీమా పరిస్థితి, రైతు బీమా రావట్లేదు, రైతు బంధు అందట్లేదు, రైతు రుణమాఫీ సరిగ్గా కాలేదు, రైతు పండించిన ధాన్యాన్ని కళ్ళంలో కొలానంటే ఇవాళ కనీసం ఒక కింటాకి సంబంధించి 1 కేజీ తరుగు తీసేవాళ్ళు ఇవాళ 2 కేజీలు తీస్తూ ఉన్నారు తరుగు. అదేవిధంగా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బయటికి పోయినప్పుడు, సిరిసిల్ల పోయినప్పుడు కావచ్చు, నిన్న హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు వచ్చినప్పుడు కావచ్చు, అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చి రైతాంగం. ఇవాళ గతంలో రైతు రాజుగా బతికినటువంటి సందర్భం తెలంగాణలో చూసినాం. ఇలా రైతు మళ్ళీ అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఇలా దిక్కులేని పరిస్థితి రైతు అయింది. కాబట్టి ఇవాళ 100% ఏం చెప్తున్నట్టే, ఇవాళ జగిత్యాలలో జరిగేటువంటి జైత్రయాత్ర సభ ఏదైతే ఉందో, సంకల్ప సభ ఏది ఉందో, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పునర్వైభవానికి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి ఇదొక ప్రారంభంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఇవాళ దిశానిర్దేశం చేసే అంశాలు కావచ్చు, కేసీఆర్ గారు మాట్లాడే అంశాలు కావచ్చు, ఇలా డీలిమిటేషన్ పేరుతోటి కేంద్రం ఆడుతున్న నాటకాలు కావచ్చు, మహిళా బిల్లు పేరుతోటి ఇలా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అనేక సంవత్సరాలుగా, అంటే 1996 నుంచి ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తాను, 30 ఏళ్ళు ఎట్లా మోసం చేస్తాను, ఈ అంశాలు కావచ్చు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఈ ఏదైతే ఈ అన్ని రకాల విధ్వంసాలు ఏదైతే ఉన్నాయో, మూసీ పేరుతో విధ్వంసం కావచ్చు, ఇవాళ గాంధీ సరోవర్ పేరుతో జరుగుతున్నటువంటి మధు పార్క్ రిడ్జ్ సంబంధించిన అపార్ట్మెంట్ వాసుల యొక్క విధ్వంసం కావచ్చు, అదేవిధంగా రైతు విధ్వంసం కావచ్చు, యువత విధ్వంసం కావచ్చు, మహిళా విధ్వంసం కావచ్చు, అనేక రకాల విధ్వంసానికి ప్రతీక రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క పాలన నేను పాడుతున్నాను. కాబట్టి ఇలా 100% రేవంత్ రెడ్డి గారు
ఇవాళ ఏదో కేసీఆర్ గారిని సాధించాలనో కేసీఆర్ గారిని 4 మాటలు అంటే ఇవాళ కూడా పోయి గదే మాట మాట్లాడతాడు. మళ్ళీ పొట్టపేగులు మెడకేసుకుంటా, పండబెట్టి తొక్కుతా, కేసీఆర్ గారిని రానియను, ఇక మొక్కే కదా పీకుతా, నేను మొత్తం మొక్కే మొలని అని చెప్పేసి మాట్లాడతాడు. గతంలో కూడా మాట్లాడాడు. ఇక డోర్లని తెరుస్తున్నా, బార్లు తెరిస్తే ఏముండదు, ఓన్లీ ఇలా కిటికీలే తెరిచినా రేపు దర్వాజాలు తెరుస్తాను అంటాడు. అయ్యా నీ దర్వాజాలు నీ కిటికీలు ఫస్ట్ మంచిగా పటిష్టం చేసుకో. ఎందుకంటే జీవన్ రెడ్డి పోయిండు. జీవన్ రెడ్డి ఎమ్మటి ఇలా చొప్పదండి కాన్ఫరెన్స్లో కూడా అనేక మంది నాయకులు జీవన్ రెడ్డి గారి వలస పడతా ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని కాపాడుకో ఫస్ట్. నీ కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో 2 రకాల గ్రూపులు అయినాయి. ఇవాళ పాత కాంగ్రెస్, పసుపు కాంగ్రెస్. అంటే టీడీపీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్, అదేవిధంగా అసలుగా కాంగ్రెస్గా బతుకున్న వాళ్ళు ఉన్నారు. పసుపు కాంగ్రెస్, అసలు కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ మధ్యన చాలా జరుగుతూ ఉంది. పాత కాంగ్రెస్, పసుపు కాంగ్రెస్, ఈ రెండింటి మధ్యన చాలా వైరుధ్య విభేదాలు ఉన్నవి. కాబట్టి ఒకవైపు బట్టి విక్రమార్క, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, హనుమంతరావు, జానారెడ్డి, వీళ్ళేం ఒకవైపు ఉన్నారు. అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, సీతక్క, రేవంత్ రెడ్డి, అదేవిధంగా చాలా మంది వాళ్ళు, గంట సత్యనారాయణ లాంటి వాళ్ళు చాలా మంది ఇటువైపు ఉన్నారు. కాబట్టి ఇలా వేం నరేందర్ రెడ్డికి ఉన్నటువంటి అర్హత ఏంటి, ఇలా హనుమంతరావుకు లేని అర్హత లేని ఏంటిది అంటే అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే రాజ్యసభ సీటుకు అర్హుడు కాదు హనుమంతరావు. కానీ నీ ఎమ్మటి వచ్చి వేం నరేందర్ రెడ్డి మాత్రం వెంటనే రాజ్యసభ సీటుకు అర్హుడు. కాబట్టి ఇలా మేమేదో ఖరాబు చేసేది లేదు కాంగ్రెస్ పార్టీని. వాళ్ళే గోతులు తోకుంటారు, వాళ్ళే కాళ్ళు నరుకుంటారు. సాంబయ్య అని చెప్పేసి ఒక ఎస్సీ పేరు ఆయన పేరు ఇలవాడే, మళ్ళీ హనుమంతరావు పేరు బీసీ అని ఇలవాడే, మళ్ళీ లాస్ట్కి ఇచ్చింది మాత్రము వేం నరేందర్ రెడ్డికి ఇచ్చినారు. నేను ఏమంటే అరుణ్ గారు 2-3 అంశాలు స్పష్టంగా ఇలా కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉన్నది. తెలంగాణలోనేమో పాలనంతా పడికేసింది, అభివృద్ధి కుంటిలేం కుంటి గుర్రం లాగా నడుస్తూ ఉంది. ఒకవైపు ప్రజలంతా కూడా ఆందోళనతో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒకటే పని, ఢిల్లీకి పోయి చెక్కలు కొట్టడం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రి ఎట్ట చేయాలి, ఆ ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే 1000 కోట్ల రూపాయలు ఎట్ట సర్దాలి. కాబట్టి 1000 కోట్లు సర్దాలంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్ని ఎట్ట బెదిరించాలి, ఆ బిల్డర్ని బెదిరించాలంటే ఊకనే పైసలు రావు కదా, డబ్బులు ఊకనే వస్తాయా అనే ఈ మధ్యకాలం ఒక యాడ్ వస్తుంది, బంగారం సంబంధించి యాడ్. అటు డబ్బులు ఊకనే వస్తాయా, ఏదో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర యగనం వ్యాపారం పెట్టాలంటే ఏదో ఒక అపార్ట్మెంట్ కూడా కొట్టాలి. కూలగొడితే మాత్రం అప్పుడు భయపడి రేవంత్ రెడ్డికి పైసలు ఇస్తే, ఆ పైసలు తీసుకుపోయి కేసీ వేణుగోపాల్ కేరళకి ఇస్తే అక్కడ ముఖ్యమంత్రి అయితే నా పీఠాన్ని కాపాడుతున్న ఆలోచన విధానంతో ఇలా ఇంత దరిద్రం అంటే అరుణ్ గారు, రాష్ట్ర చరిత్రలో అంటే గతంలో ఇందిరాగాంధీ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ రావడం కావచ్చు, గతంలో రాజీవ్ గాంధీ గారు అంజయ్య గారిని అవమానించడం కావచ్చు, అదే విధంగా ఈ కాలంలో ఏంటంటే ఏఐసిసి ఆఫీసులో తెలంగాణ క్యాబినెట్ జరగడం అంటే ఇంత విడ్డూరం అండి. అంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలన్నా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులన్నా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా గిట్టదు. ఎందుకంటే పివి నరసింహారావు గారు ఒక లెజెండరీ లీడర్. అంటే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశానికి ఒక ఐకానిక్గా భారతదేశాన్ని తయారు చేసి, అంటే బంగారం అంతా తాకట్టులో ఉంటే భారతదేశం అసలు పూట గడవని పరిస్థితుల్లో ఉంటే ఒక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేటువంటి వరంగల్ బిడ్డ, మా తెలంగాణ బిడ్డ పీవీ ఒక టీవీ లాగా భారతదేశానికి ఒక దిక్కు చూపెడితే కనీసం పీవీకి గౌరవం ఇవ్వలేరండి, అంజయ్యకు గౌరవం ఇవ్వరైతే, పివి నరసింహారావుకు గౌరవం ఇవ్వరైతే, ఎమర్జెన్సీ తీసుకొచ్చి దేశ ప్రజలను ఆగం చేస్తారు. మరి కనీసం ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ను ఢిల్లీలో ఉన్నట్టు ఏఐసిసి ఆఫీస్ పిలిపించి అక్కడ మీరు క్యాబినెట్ సమావేశాన్ని పెట్టి ఆ సమావేశాలు ఏం చర్చించారు? తెలంగాణ ఆత్మగౌరవం గురించి చర్చించలే, తెలంగాణ యువత గురించి చర్చించలే, తెలంగాణ మహిళలకు ఇచ్చేటువంటి హామీల గురించి చర్చించలే, తెలంగాణ రైతాంగం పడుతున్న బాధల గురించి చర్చించలే. అయ్యో నేను చాయ్పే చర్చ ద్వారా చిక్కడపల్లి చౌరస్తాకు వస్తే నిరుద్యోగుల గురించి చర్చించలే. ఏం చర్చించారు? మంత్రులు మీరు ఎంతమంది ఉన్నారు? 15 మంది మంత్రులు, 15-30 తీసుకొచ్చి 450 అవుతాయి, 15-45 450 కోట్లు అవుతుంది. నేను ఒక 500 కోట్లు సర్తా, మీరు ఒక 450 అయితే 1000 కోట్లు అయితే కేరళ ఎలక్షన్లో గెలవచ్చు. కేరళ ఎలక్షన్లో కేసీ వేణుగోపాల్ గెలిస్తే తెలంగాణ పీఠం కాపాడుతామనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితికి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్, తెలంగాణ ప్రభుత్వం చేరుకోవడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి ఆత్మగౌరవ వంచన. ఇంతకంటే ఇంకేం నీకు చెప్పలేను.